Hello, welcome to the 10th class Math. Exercise 2.2 Polynomial. From the polynomial, first bit, 2.2 exercise, first bit. Find the zeros of the quadratic polynomial and verify the relation between the zeros and the coefficient. First question తీసుకుందాం. First, I will take first question. First question, x square minus 2x minus 8 minus 8. సో ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే మల్టిప్లై ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్. ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు minus 8 x square. Split this as a minus 4 plus 2. Minus 4 plus 2 will be this minus 2. Minus 4 and plus 2 will be this minus 2. So అందుకే minus 4 plus 2 is the correct splitting. Okay, and multiply these two. Minus 4 into 2 minus 8. So this is coming. సో ఈ మైనస్ 2xని స్ప్లిట్ చేయాలంటే మైనస్ 4x ప్లస్ 2x అని తీసుకోవడానికి అది కరెక్ట్ స్ప్లిట్టింగ్ అవుతుంది. అందుకే మైనస్ 4x ప్లస్ 2x లాగా స్ప్లిట్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2x మైనస్ 8. ఈ మైనస్ 2xని మైనస్ 4x ప్లస్ 2xగా స్ప్లిట్ చేసామంతే. ఫస్ట్ టర్మ్లో నుంచి ఎక్స్ స్క్వేర్లో నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మిగిలిపోతుంది. మైనస్ 4xలో నుంచి ఎక్స్ కామన్ తీస్తే మైనస్ 4 మిగులుతుంది. అట్లాగే థర్డ్ టర్మ్లో 2 కామన్ తీద్దాం, ఎక్స్ మిగులుతుంది. 2 కామన్ తీస్తే మైనస్ 8లో నుంచి 4 మిగులుతుంది, ఎందుకంటే 2 4s are 8. 2 టర్మ్స్లో కూడా ఎక్స్ మైనస్ 4 కామన్గా ఉంది. ఎక్స్ మైనస్ 4ని కామన్ తీద్దాం. ఫస్ట్ టర్మ్లో ఇక ఈ ఎక్స్ మిగులుతుంది, ప్లస్ సెకండ్ టర్మ్లో ఎక్స్ మైనస్ 4 కామన్ కాబట్టి ఇక్కడ ఈ 2 మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ 0 పెట్టేసుకోవచ్చు. ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ 4 అండ్ ఎక్స్ ప్లస్ 2. ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 implies x is equal to 4 and x plus 2 is equal to 0 implies x is equal to minus 2. ఓకేనా, ఇవి 2 zeros అనమాట. ఫస్ట్ జీరో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోవచ్చు, సెకండ్ జీరో బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అనొచ్చు. ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నారు, వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ అని చెప్పారు. ఆ వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ అంటే యాడ్ చేయడం, ఆల్ఫా ప్లస్ బీటా రెండింటిని యాడ్ చేద్దాం. ఆల్ఫా అంటే ఫస్ట్ జీరో 4, బీటా అంటే సెకండ్ జీరో, ప్లస్ ఉంది కదా, ప్లస్ ఆఫ్ మైనస్ 2 అని రాస్తాం ఎలాగో. అందుకే మైనస్కి 2 ఉంది కాబట్టి 2కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2. 4 మైనస్ 2 అంటే 4 అవుతుంది. సమ్ ఆఫ్ జీరో 4 మైనస్ 2 అంటే ఏంటి, 2 ఓన్లీ. ఫోర్ మైనస్ 2 ఈజ్ 2. అలాగే కోఎఫిషియంట్ ఫార్ములాతో కూడా కంపేర్ చేయాలి. ఫార్ములా ఎలా ఉంటుంది, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై COE, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఇస్ సమ్ ఆఫ్ జీరో ఫార్ములా. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ద ఈక్వేషన్, coefficient of x nothing but this value, coefficient of x value minus 2. Already here minus is there, minus coefficient of x is minus 2, not 2, coefficient of x is minus 2 divided by coefficient of x square coefficient only 1. So minus of minus 2 is 2 only. So we compared some of the zeros. Alpha, when we did alpha plus 0, alpha plus beta, that is 2, and minus coefficient of x by coefficient of x square, that is also 2. We compared. Next, product of the zeros. Product of the zeros nothing but alpha into beta.
alpha into beta. Alpha is 4, beta is minus 2. 4 2s are 8, minus 8. And formula of this which is equal to constant is equal to constant by coefficient of x square. Constant by coefficient of x square. Coefficient of x square. What is constant from the equation? Minus 8. Minus 8. Coefficient of x square will be 1. So therefore minus 8. So we compared alpha into beta when we did minus 8. Constant divided by coefficient of x square. అలా చేస్తే minus 8 వచ్చింది. సో దట్ ఈ కంపారిజన్ అంటాం. కంపారిజన్ చేసినట్టు టూ ఫార్ములాస్ని ఆల్ఫా ప్లస్ బీటాని మరియు ఆల్ఫా బీటాని. ఓకే, కంప్లీటెడ్. Yes, question number 2 from same exercise 2.2 10th class polynomial chapter. Find the zeros of quadratic polynomial and verify the relation between the zeros and the coefficients. So first factorization we have to do. Factorization చేయాలి అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ టర్మ్ ఇది, లాస్ట్ టర్మ్ ఇది, ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. 4s² ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 4s² అవుతుంది. దీన్ని స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేస్తే అడిషన్ చేస్తే ఈ మిడిల్ టర్మ్ రావాలి, మల్టిప్లికేషన్ చేస్తే ఈ టర్మే రావాలి. సో నేను ఇది ఇక్కడ -4s ఉంది కదా, -2 -2s తీసుకుంటాను. మల్టిప్లై చేద్దాం. -2 ప్లస్ 2 × 2 4 s × s s², 4s² వస్తుంది, ఈ వాల్యూ వస్తుంది. అలాగే వీటిని యాడ్ చేసామనుకోండి, -2s -2s ఏమవుతుంది, -4s ఇది వస్తుంది. సో వస్తుందంటే -4sని -2s -2sగా స్ప్లిట్ చేసుకోవడం అనేది కరెక్ట్ అని అర్థం. ఓకే, అదే చేద్దాం. రైట్, 4s² -2s -2s ప్లస్ 1. 2s I will take కామన్. ఈ టూ టర్మ్స్లో చూస్తే మనకు 2s కామన్ అనిపిస్తుంది కదా, సో 2s కామన్ తీసుకుందాం. 2s కామన్ తీస్తే ఇందులో ఏం మిగులుతుంది, మనకు 2s మిగులుతుంది. ఎందుకంటే 2s ఇంటూ 2s 4s² మైనస్ ఈ సెకండ్ టర్మ్లో 2s కామన్ తీసాం కాబట్టి 1 మిగులుతుంది. నెక్స్ట్ టర్మ్లో -2s అండ్ 1 ఉంది, అంటే కామన్ టర్మ్ లేదు. కామన్ టర్మ్ లేనప్పుడు 1 కామన్ తీయచ్చు. 1ని నేను -1ని కామన్ తీస్తాను. -1ని కామన్ తీస్తే ఇక్కడ 2s మిగులుతుంది, ఇక్కడ -1 మిగులుతుంది. ఒకవేళ మళ్ళీ మనం ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఇంటూ చేస్తే పైన టర్మే రావాలి. -1 × 2s అంటే -2s అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 × 1 1 అలా వస్తుంది. బ్రాకెట్లో ఉన్నది కామన్ కదా, 2s - 1 కామన్ ఇద్దాం. మళ్ళీ 2s - 1 కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్లో 2s - 1 కామన్ తీస్తే 2s మిగులుతుంది. ఫస్ట్ టర్మ్లో 2s - 1 కామన్ తీస్తే మనకు 2s మిగులుతుంది. సెకండ్ టర్మ్లో 2s - 1 కామన్ పోతే -1 మిగులుతుంది. ఓకే, దీన్ని 2s - 1 is equal to 0 implies s is equal to 1/2 అవుతుంది. ఫస్ట్ టర్మ్ అయిపోయింది. ఈ సెకండ్ టర్మ్ అది కూడా సేమ్ హ్యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉంది. 2s - 1 is equal to 0 implies s is equal to 1/2 అవుతుంది. అంటే ఆల్ఫా అండ్ బీటా బోత్ ఆర్ సేమ్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2, ఫస్ట్ 0 ఇది, బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 1/2. ఓకేనా. నౌ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్.
రిలేషన్షిప్ వెరిఫై చేద్దాం. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఉంటుంది. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఆల్ఫా అంటే 1/2 ప్లస్ బీటా అంటే కూడా 1/2, 1/2 ప్లస్ 1/2 ఏంటి? డినామినేటర్ సేమ్ ఉంటే న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం. 2 వస్తుంది, డినామినేటర్ 2 కదా, డినామినేటర్ 2 ఉంది, న్యూమరేటర్ కూడా 2 అయిపోతుంది. 2 క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది? 1 అవుతుంది. దీనికి కంపారిజన్ ఏంటి? ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ COE coefficient of x square by coefficient of x from this equation. X nothing but x square, this x square nothing but s square. x square అంటే అర్థం ఏంటి? s square కోఎఫిషియంట్ అని అర్థం. s square కోఎఫిషియంట్ ఏంటి? 4 ఉంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, సో -4. s కోఎఫిషియంట్ ఏంటి? x నథింగ్ బట్ s కోఎఫిషియంట్ ఏంటి? -4 బై -4 క్యాన్సిల్ 1 వచ్చింది. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అని ఫార్ములా యూజ్ చేసినా కానీ, అట్లాగే ఆల్ఫా ప్లస్ బీటా రెండింటిని యాడ్ చేసినా కానీ సేమ్ వచ్చింది అనమాట. రిలేషన్ సేమ్ వచ్చింది. ఇంకొకటి ఏముంటుంది మనకు? ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇక్కడ చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1/2 ఇంటూ 1/2. 1 ఇంటూ 1 1 అవుతుంది. 2 ఇంటూ 2 అంటే 4 అవుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా అంటే వచ్చింది 1/4 వచ్చింది. దీని ఫార్ములా ఏముంటుందంటే రిలేషన్కి కాన్స్టాంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. అంటే ఇందులో s ఉంది కాబట్టి s రాయాలి, నేను x రాశాను. సో x అంటే s అని అర్థం. కాన్స్టాంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x ఈక్వేషన్లో చూద్దాం. ఇప్పుడు కాన్స్టాంట్ ఏంటి? ఈ లాస్ట్ టర్మే కాన్స్టాంట్ 1 అని రాస్తాం. 1 ఉంది కదా, 1 రాసాం కాన్స్టాంట్. అయితే కోఎఫిషియంట్ ఆఫ్ x కదా, కోఎఫిషియంట్ ఆఫ్ x ఏముంది? -4 ఉంది. కోఎఫిషియంట్ ఆఫ్ x కాన్స్టాంట్ అంటే 1, కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే -4. సరే, -4 అవుతుంది. ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ 1/2 ప్లస్ 1/2 అంటే 2/2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు? 2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. దీని రిలేషన్ కంపేర్ చేయాలంటే ఫార్ములా మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x అని రాయాలి. కాకపోతే ఇక్కడ s ఉంది కదా, s అని రాస్తా. కోఎఫిషియంట్ ఆఫ్ s బై కోఎఫిషియంట్ ఆఫ్ s స్క్వేర్. సో ఇక్కడ మైనస్కి మైనస్ ఉంది రాయాలి. కోఎఫిషియంట్ ఆఫ్ s అంటే -4, -4. కోఎఫిషియంట్ ఆఫ్ s స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఈ 4ని క్యాన్సిల్ చేయొచ్చు. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. సో మనకు +1 అవుతుంది. ఇక్కడ +1 వచ్చింది, ఇక్కడ +1 వచ్చింది. ఓకే, పాసిబుల్ అయ్యి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా రెండింటిని ప్రోడక్ట్ చేయడం. ఆల్ఫా ఏంటి? 1/2 ఇంటూ బీటా ఏంటి? అది కూడా 1/2నే. 1/2 ఇంటూ 1/2 1/4. దీనికి ఈక్వల్ చేయడానికి ఫార్ములా ఏంటి? కాన్స్టాంట్ బై
కాన్స్టాంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్. కాన్స్టాంట్ వాల్యూ ఇస్ 1. కోఎఫిషియంట్ ఆఫ్ నాట్ ఎస్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్ స్క్వేర్. కాన్స్టాంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే 4. ఇది 4. ఇక్కడ కూడా ఈ ప్లేస్లో 2 ప్లేస్లో 1/4 అనేది వచ్చింది. ఇది కంపేర్ చేయడం. By 2.2 polynomial. Find the zero of the quadratic polynomial and verify the relation between the zeros and the coefficient. ఇంతకు ముందు 2 క్వశ్చన్స్కి కంటిన్యూషన్ ఇది. 6x² - 3 - 7x. ఈక్వేషన్ ఎలా ఉండాలి? ax² + bx + c ఫామ్లో ఉండాలి. సో ఎక్స్ ఫామ్ లాస్ట్లో ఇచ్చాడు, దాన్ని సెకండ్లో ఉండాలి, అక్కడ రాద్దాం. వీఆర్ చేంజింగ్ ద ఈక్వేషన్. 6x² - 7x - 3 ఇది ఈక్వేషన్. సో ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి కదా. ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ప్రాసెస్ ఏంటో తెలుసు కదా. 6x² ఇంటూ -3ని మల్టిప్లై చేస్తాం. 6x² ఇంటూ -3 ఏమవుతుంది? 6 3 = 18 -18x². దీన్ని స్ప్లిట్ చేస్తాం. నేను -2x + 2xగా స్ప్లిట్ చేశా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది రావాలి, వస్తుంది. -9x ఇంటూ 2x. 9 2 = 18, x ఇంటూ x, x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకే, ఈ రెండింటిని అడిషన్ చేస్తే -2 + 2 -7, నథింగ్ బట్ -2x + 2x ఇస్ -7x వస్తుంది కదా. సో -9x అండ్ +2xగా స్ప్లిట్ చేయొచ్చు ఈ ఈక్వేషన్ని. అదే చేద్దాం. రైట్. 6x² - 9x + 2x - 3. Common is 3x. Remaining is 2x minus 9xలో 3x కామన్ తీస్తే 3. 3 3 = 9. 9 ఇంటూ x 9x. ఇక్కడ సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్ రావాలి కాబట్టి 1ని కామన్ తీసుకోవచ్చు. 2x - 3. 2 టర్మ్స్లో కూడా 2x - 3 అనేది కామన్గా ఉంది. సో 2x - 3ని కామన్ తీద్దాం. ఫస్ట్ టర్మ్లో 3x మిగులుతుంది, సెకండ్ టర్మ్లో 1 మిగులుతుంది. రాసేద్దాం. ఇక్కడ 2x - 3 = 0. 3ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి, ఏమవుతుంది? +3 అవుతుంది. ఇక 2x = 3 అవుతుంది. సో x = ఏమవుతుంది? -3 +3 అవుతుంది కదా. సో 3/2 అవుతుంది. x = 3/2 ఫస్ట్ టర్మ్ నుంచి. సెకండ్ టర్మ్ తీసుకుందాం. ఏంటి? 3x + 1. 3x + 1 = 0. సో x = -1/3. ఫస్ట్ 1ని రైట్ సైడ్ తీసుకెళ్తే -1 అవుతుంది. తర్వాత 3 అనేది మల్టిప్లికేషన్ ఉంది కదా, రైట్ సైడ్ తీసుకెళ్తే డివిజన్ అవుతుంది. ఇవి రెండు ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? ఆల్ఫా = 3/2 అని రాయొచ్చు. సెకండ్ ఫ్యాక్టర్ బీటా = -1/2 అని రాయొచ్చు. ఈ రెండు జీరోస్ అన్నమాట. ఓకేనా. సో వెరిఫై చేయాలంటే సమ్ ఆఫ్ ద జీరోస్ వెరిఫై చేయాలి 2 ఫార్ములాస్ యూజ్ చేసి. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా వెరిఫై చేయాలి. అది చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ రైట్. ఆల్ఫా = 3/2, బీటా = -1/3. ఆల్ఫా ఈక్వల్ ఏంటి? సమ్ ఆఫ్ ద జీరోస్. ఫస్ట్ ఆల్ఫా ఈక్వల్ రాద్దాం. ఆల్ఫా = 3/2 కామా బీటా = -1/2. ఒకసారి చెక్ చేసుకుందాం అది. ఎస్, ఆల్ఫా = 3/2, బీటా = -1/3. 3/2
minus 1 by 3 or 2 na minus 1 by 3. By 2 minus 1 by 3. So first sum of the zeros alpha plus beta. దీనికి ఇంకొక ఫార్ములా ఏముంటుంది మనకు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దీన్ని ఇలా అని కూడా అనొచ్చు మైనస్ బి బై ఏ అని కూడా రాయొచ్చు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫస్ట్ జీరో ఏముంది 3/2 ఉంది ప్లస్ బీటా ఏముంది -1/3 ఉంది -1/3. డిఫరెంట్గా ఉన్నాయి కదా, డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఎల్సిఎం అనేది ప్రోడక్టే ఎల్సిఎం అవుతుంది. సో 2 into 3 6 is the LCM. Okay, cross multiplication 3 3s are 9 minus plus 2 minus 2 2 1s are 2. సో ఇది ఏమవుతుంది 7/6. సమ్ ఆఫ్ ద జీరో 7/6. సో రైట్ సైడ్ మైనస్ బి బై ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఈ క్వశ్చన్లో చూస్తాను. ఇందులో చూద్దాం. మైనస్ బి బై ఏ కదా, మైనస్ బి బై ఏ ఆర్ మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ 7, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ 6, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ -7. ఓకే, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ -7 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ 6. This is minus 2 minus plus 7/6. So left side and right side same, alpha plus beta and this formula both రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తే కూడా మనకు ఈక్వల్గానే వచ్చింది. ఏంటిది సమ్ ఆఫ్ జీరోస్. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ నథింగ్ బట్ సి బై ఏ. రెండు సేమ్ రావాలి. ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా వాల్యూ ఎంత మనకు 3/2 కదా, 3/2 ఇంటూ బీటా ఏంటి -1/3. ఇది ఏమవుతుంది మల్టిప్లికేషన్ కదా, 3 into 3 3a -3 2 3s are 6 -3/6 వచ్చేసింది. సో దీంట్లో కాన్స్టాంట్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 6 మనకు తెలుసు. ఒక్కసారి చూపిస్తాను. ఇక్కడ రాసాం కదా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 6 అని తెలుసు. కాన్స్టాంట్ లాస్ట్ టర్మ్ ఇక్కడ చూడండి, కాన్స్టాంట్ అంటే 3 -3. ఓకే, ఏ అంటే 6, బి అంటే -7, సి అంటే -3. రైట్, సి అంటే -3 నథింగ్ బట్ కాన్స్టాంట్. ఏ అంటే ఏ అంటే 6. ఇది బోత్ సైడ్స్ కూడా సేమ్ వచ్చాయి కదా. సో ఇది ఆన్సర్.